పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గొల్లప్రోలు నగర పంచాయతీకి పారిశుద్ధ్యం మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కమిషనర్ నామా కనకారావు తెలిపారు. గొల్లప్రోలు నగర పంచాయతీకి సమకూర్చిన పారిశుద్ధ్య వాహనాలను వారు ప్రారంభించారు. రాష్ట్ర 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన 3 ట్రాక్టర్లను, చెత్త తొట్టెలను, 25 పుష్ కార్ట్లను మరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ నామా కనకారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీలో వారి సొంత నిధులతో సమకూర్చున్నటువంటి 3 ట్రాక్టర్లు, 3 ట్రైలర్లు, 25 నెంబర్ల పుష్ కార్ట్లు, కాంపాక్ట్ బిన్స్ ఒక్కొక్కటి 1200 లీటర్లు కెపాసిటీ గల 10 నెంబర్లు, అన్బ్రేకబుల్ డస్ట్బిన్స్ 100 నెంబర్లు, ఒక్కొక్కటి 65 లీటర్ల కెపాసిటీ. చాలా సంతోషం. స్థానిక సంస్థలు తమ సొంత నిధులతో కార్యక్రమాలు చేయడం అరుదుగా జరుగుతుంది. మన కమిషనర్ నేతృత్వంలో, కౌన్సిల్ నేతృత్వంలో వారు ఈ అమౌంట్ని ఇట్లా వినియోగించుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం. కార్యకర్తల్ని దాదాపుగా 3 రోజుల ట్రైనింగ్ విజయవాడలో తడి చెత్త, పొడి చెత్త, అపాయకరమైన చెత్తలు 3 చెత్తలు ఎలా వేరు చేయాలి ఏంటని ఒక 100 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ని కార్యకర్తల్ని కూడా ప్రైవేట్గా రెడీ చేసుకోవడం, అలాగే సిబ్బందికి కూడా తదనుగుణంగా వరముట్లు కానీ ట్రైనింగ్ కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ప్రతి 300 ఇళ్ళకి ఒక పుష్ కార్టు, అదేవిధంగా ట్రాక్టర్కి వాణిజ్య సముదాయాలకి ట్రాక్టర్తో చెత్తలు కలెక్ట్ చేసుకునే విధంగా ప్రస్తుతం గొల్లప్రోలు పట్టణంలో చెత్తలు నిర్వహించకుండా పిఠాపురంకి తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల తర్వాత రాజమహేంద్రవరం దగ్గర ఏర్పాటు చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి 18 మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. 1.5 సంవత్సరము 2 సంవత్సరాలు మాత్రమే చెత్త పిఠాపురం కానీ గొల్లప్రోలుకి సంబంధించి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత చెత్త అనేదే పూర్తిగా ఏర్పరచకుండా శుభ్రమైన వాతావరణంలో వార్డులు కానీ వీధులు కానీ ఉంచడం జరుగుతుంది. దానికి అనుగుణంగా యంత్రాంగం మొత్తం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇంటింటికి వచ్చి పనివారికి సహకరించవలసిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.